P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని సుబాబుల్ జామవల్ రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ప్రకాశం భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 100 కోట్లతో మార్క్ఫెడ్ ద్వారా పంటల కొనుగోలు చేశామన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, జేసీ వెంకటమురళి, ఎమ్మెల్సీ పోతుల సునీత, కందుకూరి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఒక డెసిగ్నేటెడ్ డేట్, అంటే మన జిల్లాలో ఇక్కడ ఉన్న అందరూ గమనించాల్సిన ఏమిటంటే ప్రతి నెల 3వ ఫ్రైడే ఈ మీటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ మీటింగ్ జరగకపోయినా ఖచ్చితంగా ఈ మీటింగ్ జరగాల్సిందే. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీటింగ్కి 70 ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని డిపార్ట్మెంట్ మీద ఇచ్చిన జీవోలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచే మనం విల్ స్టార్ట్ చేద్దాం. బికాస్ దే డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ దిస్. ఇప్పుడు అందువల్ల టొబాకో బోర్డు అనేది ఓన్లీ రెగ్యులరైజింగ్ ఏజెన్సీ. ఈ టొబాకో ఏంటంటే ప్రొటెక్ట్ చేసే దానికి ఫార్మర్స్ కి పర్చేస్ చేసి వాళ్ళకి మనీ గ్యారంటీ ఉంటుంది కాబట్టి లెట్ ఇట్ బి కంటిన్యూడ్ ఆల్సో చేశారు. బట్ టొబాకో అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ క్రాప్స్ కూడా మనం డిక్లేర్ చేసుకొని రామ్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకొని రాకపోతే సార్ ఫ్యూచర్ వెరీ డిస్టర్బ్డ్. ఇప్పుడే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేది కూడా టొబాకో నుంచి డైవర్సిఫికేషన్ చాలా అవసరం అనేది మేము 30 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉంటాం సార్. చాలా తక్కువ మంది డైవర్ట్ అవుతున్నారు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఎకరాలు అసలు ఈ సంవత్సరంలో కూడా వాళ్ళు దానిని అంతరించి 67,500 రూపాయలు ఈరోజు ఇస్తూ మరి నెలకు 12,500 అంటే మరి ఒక ఇన్స్టాల్మెంట్కు 12,500 అంటే అంతకుమించి అధికంగా ఇస్తూ ఈరోజు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం, అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఈరోజు అమలు చేస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దీనికి అర్హులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మరి ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తూ గౌరవ మరి శాసనసభ్యులు చెప్పినట్టు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ ఏదైతే మనం తయారు చేయడం జరిగిందో అగ్రికల్చర్, సెరికల్చర్, మరి అట్లాగే ఫిషరీస్, మరి హార్టికల్చర్, వీటితో పాటు యానిమల్ హస్బెండరీ కూడా అనుసంధానం చేస్తుంది కదా. ఎందుకంటే యానిమల్ హస్బెండరీలో అలైడ్ సెక్టర్ అగ్రికల్చర్ కాబట్టి అప్పుడు ఒక పరిపూర్ణమైన అవగాహన రివ్యూ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు క్షేత్రస్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఆర్బిటీలో కూడా మనం ఈరోజు యానిమల్ హస్బెండరీ సంబంధించినటువంటి వ్యక్తులు పక్కనే మరి గ్రామ సచివాలయంలో ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఒకసారి పరిగణలోకి తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా యంత్రాంగాన్ని మరి ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అధికారులని, అగ్రికల్చర్, హార్టికల్చర్, అట్లాగే మరి సెరికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ అధికారులందరినీ మరి ముఖ్యంగా టీమ్ లీడర్ కలెక్టర్ గారు వచ్చిన మరి తర్వాత చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల సంస్కారంలో ఇది కూడా ఒక భాగంగా భావించి వారిని కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు అమూల్యమైన సలహాలు ఇచ్చినటువంటి డైరెక్టర్స్ కు మరి శాసనసభ్యులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నా తరఫున ఈ యొక్క తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతుల విషయంలో ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మొన్న రాజశేఖర్ గారి బర్త్డే రోజు కూడా ఈ రైతు దినోత్సవంగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది కూడా తెలియజేసుకుంటాము. మరి రైతుల విషయంలో మరి అన్నీ కూడా అడ్వైజర్ కమిటీ వేసి ప్రతి నెల కూడా మీటింగ్ జరపమని చెప్పి రాజశేఖర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు తీసుకున్నారంటే అదే రైతుల మీద ఉన్నటువంటి ఈ మరి ఆయనకు ఉన్నటువంటి ప్రేమ సరుకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు జరిగిన సమావేశంలో మా డిపార్ట్మెంట్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ మరి గట్టిగా అడుగున్నారు. ఖచ్చితంగా కూడా పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఎవరు అడిగినా కూడా ఇచ్చేదానికి మనం చేసేదానికి నా వరకు కృషి చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి ఇలాగ మన విధారెడ్డి గారు చెప్పినట్టు ఈ శనగ విషయంలో ఈ సబ్సిడీ అది కొంత వాస్తవం ఉంది.
ఎందుకంటే 33% సబ్సిడీ వల్ల రైతులు బయటకు కొనుక్కునే పరిస్థితి కాబట్టి అది ఒకసారి మనం కూడా ఈ రిజర్వేషన్లో కూడా అది పంపించి దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటాము. ముఖ్యంగా మనం ఎప్పుడైతే మన బలరాం గారు గుర్తు చేసినట్టు సుబాబులు జామాలో మరి చాలా ప్రాబ్లం ఉంది రైతులకైతే. జిల్లాలో కోవిడ్ 3వ దశపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను కోరారు. స్థానిక రిమ్స్ హాస్పిటల్ నందు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీజీహెచ్ అభివృద్ధి పనులకు నాడు నేడు కింద 170 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 100 పడకలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాగుంట తన ఎంపీ ల్యాండ్స్ నిధులతో కొనుగోలు చేసిన 2 బ్యాటరీ కార్లను ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, సంబంధిత అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. సుముహూర్తో అస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాస్తు సుముహూర్తకాలే ఓకే సార్. మెంబర్స్ అన్న దృష్టిలో చెప్పాల్సిన అవసరం ఉంది. గౌరవ మంత్రి గారికి, ఎంపీ గారికి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ కలెక్టర్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఈ వేవ్ 1 అలాగే వేవ్ 2 ఏదైతే ఇప్పుడు కోవిడ్ వేవ్ 1 వేవ్ 2 పేరు పెట్టడం జరిగింది. ఈ 2 వేవ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ప్రమాణంగా సర్వీసెస్ అందించారు. మన ప్రజలకి కూడా అన్ని విధంగా సర్వీసెస్ ఇచ్చారు. 24/7 ఏదైతే ఇక్కడ వార్డ్స్లో కానీ, తర్వాత ఇక్కడ టెస్టింగ్ ల్యాబ్స్లో కానీ, అలాగే కాలేజ్ దాకా మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. ఇది ఆల్మోస్ట్ 250 మంది రిక్రూట్ అయ్యారు సార్. స్టాఫ్ నర్సెస్ 220 మంది రిక్రూట్ అయ్యారు సార్. ఫస్ట్ టెక్నీషియన్ 7 మంది రిక్రూట్ అయ్యారు. ఈసీ టెక్నీషియన్స్ 3, ల్యాబ్ టెక్నీషియన్స్ 21 మంది, రేడియోగ్రాఫర్స్ 11 మంది, ట్రాన్స్పోర్ట్ టెక్నీషియన్స్ 9 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 42 మంది, సెక్షన్ ఎంఆర్ఓ 130 మంది ఉన్నారు సార్. అదేవిధంగా స్లీపర్స్ 130 ఉన్నారు. ఈ 74 లక్షలు చెప్తున్నారు. వాట్ ఈస్ ద సోర్స్? మీరు మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్? ఏదైతే సిటీ స్కాన్ మనకు ఏపీఎస్ఎంఐటీస్ ఇచ్చింది సార్, మన ఫండ్స్ మనం పెట్టుకోవచ్చు, ఇంకా చాలా మంది పెట్టుకోవచ్చు. సో త్రూ దిస్ మీటింగ్, నెక్స్ట్ మీటింగ్ వరకు మనం ఏం చేయాలంటే బెంచ్ మార్కింగ్ చేసుకోండి. వేరే జిల్లా హాస్పిటల్లో ఇక్కడ ఏ సర్జరీ చేస్తే వస్తుంది, దాని తర్వాత ఆయన చెప్పినట్టు కొన్ని ఆరోగ్యశ్రీ నుంచి కూడా రావాల్సిన వస్తుంది. అది కూడా వెరిఫై చేసుకుంటాము. ఎప్పటికెప్పుడు వారు ప్రైవేట్ హాస్పిటల్ రిలీజ్ చేస్తున్నారు, ఆ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము. సో దట్ అప్పుడు మన ఈ ఎస్సీఎస్ అకౌంట్లో డబ్బు ప్రకాశం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ను ఏపీయూడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి ఎస్వి బ్రహ్మం, P9 టీవీ ఎండీ పోలినేని కిరణ్ కుమార్, P9 టీవీ రిపోర్టర్ రాయళ్ల జగదీష్, సురేష్, వెంకట్రావు, కాశీరావు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.
ఒలింపియాడ్ స్టూడెంటు అయిన ఇట్టా అక్షంత్ జోషి, హాల్ టికెట్ నెంబర్ 40200010. తను ఫిబ్రవరి 14న జరిగిన ఎగ్జామ్లో లెవెల్ 2 అంటే ఆల్ ఇండియా మొత్తం మీద జరిగిన టెస్ట్లో లెవెల్ 2లో సెలెక్ట్ అయి ప్రకాశం జిల్లాలో సెలెక్ట్ అయిన ఒకే ఒక విద్యార్థిగా నిలబడ్డారు. దానికి కారణమైన జోషి కృషికి, వాళ్ళ తల్లిదండ్రుల కృషికి, మా యాజమాన్యం తరపున మా ఉపాధ్యాయులకి, వాళ్ళ ప్రిన్సిపల్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఇదే విద్యార్థి యొక్క బ్రదర్ కూడా మన స్కూల్లోని చదివి ఐఐటి ర్యాంక్ సాధించారు. ప్రజెంటు జోషి కూడా మన కాలేజీలోనే, మా నారాయణ కాలేజీలోనే బైపీసీ స్ట్రీమ్లో చదువుతున్నారు ఒంగోలులో. నెక్స్ట్ ఇయర్ తను కూడా నీట్లో మంచి రిజల్ట్స్తో బెస్ట్ ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాము. ఈ ఎన్టీఎస్సి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. దేశం మొత్తానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇది. సో లెవెల్ 1 లాస్ట్ ఇయర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత లెవెల్ 2 ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జరుగుతున్నప్పుడు జరిగింది. సో ఈ 2 ఎగ్జామ్స్లో కూడా తను అత్యంత అద్భుతమైన ప్రతిభను కనబర్చి మన జిల్లాకి వన్నె తెచ్చారు. సో అలాంటి అక్షంత్ జోషికి మనం అందరూ అభినందనలు తెలుపుతున్నాము. మొట్టమొదటిగా అక్షంత్ జోషి ప్రకాశం జిల్లాలోనే అంటే ఎన్టీఎస్సి కండక్ట్ చేసిన ఇన్ని సంవత్సరాలలో ఏ విద్యార్థి సాధించినటువంటి గొప్ప విజయం. స్టేజ్ 1కి సెలెక్ట్ అవుతూ ఉంటారు, కానీ స్టేజ్ 2 ఎన్టీఎస్సి సెలెక్ట్ అవ్వటం ప్రకాశం జిల్లాలో ఇది మొట్టమొదటిది. ఆయన నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో 10th క్లాస్ చదివారు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నారాయణ ఐఐటి క్యాంపస్ సరస్వతి భవన్ N120 అండ్ N40 క్యాంపస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. నేను ఆ కాలేజీ డీన్గా ఖచ్చితంగా అతను డాక్టర్ అవుతాడని నేను కోరుకుంటున్నాను, అతను వచ్చే మార్కులను బట్టి. వాళ్ళ బ్రదర్ ఇట్టా రాహుల్ రాయ్ అతను ఐఐటిలో సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ ఐఐటి చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఇద్దరు మంచి స్టూడెంట్స్ని మా స్కూల్కి కాలేజీకి ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. వాళ్ళ మదర్ ఒక టీచరు, ఆమె చాలా అద్భుతంగా పిల్లల్ని ఈ రకంగా చదివించి చేయడం అనేది చాలా గర్వకారణం. ఖచ్చితంగా ఈ విద్యార్థి మంచి ర్యాంక్తో డాక్టర్ అవ్వాలని గర్వంగా మేము మీ ముందుకి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు తరపున మేము ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్స్ని మీకు ముందుకు చెప్పాలనుకుంటున్నాం. మా స్టూడెంట్ అయినటువంటి ఇట్టా అశ్వంత్ జోషి నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్ లాయర్పేట మా దగ్గర స్టడీస్ కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. ఇదే స్టూడెంటు ప్రతి సంవత్సరము మన నారాయణ సిఓ ఒలింపియాడ్ స్కూల్ తరపు నుండి మన జిల్లాకి ఎన్సీఆర్టీ ఆల్ ఇండియా వైడ్ కండక్ట్ చేసే ఎన్టీఎస్సి ఎగ్జామ్ విచ్ ఈస్ ఆల్ ఇండియా వైడ్ ఎన్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది నేషనల్ వైడ్. వాళ్ళు ఎస్సీఆర్టీ సపోర్ట్ తీసుకొని స్టేట్ వైడ్, ఆ ఎస్సీఆర్టీ వాళ్ళు డిస్ట్రిక్ట్ వైడ్ డిఈఓ గారు ఎంఈఓ గారు సపోర్ట్స్ తీసుకొని చాలా పకడ్బందీగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 2 లెవెల్స్లో ఉంటుంది. లెవెల్ 1 నవంబర్లో జరుగుతుంది. లెవెల్ 2 బికాజ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ ఫిబ్రవరి 14 జరిగింది. మన స్కూల్ తరపు నుండి నారాయణ సిఓ ఒలింపియాడ్ స్కూల్ తరపు నుండి ప్రతి సంవత్సరము లెవెల్ 1 సెలక్షన్ ఇస్తూనే వచ్చాము. అలానే ఈ సంవత్సరము 2020-21 లెవెల్ 2 సెలక్షన్ ప్రకాశం జిల్లాలో ఏకైక విద్యార్థి. చాలా గర్వకారణం ఇది మనం జిల్లా అందరికీ. అది మా స్కూల్ తరపు నుండి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరపు నుండి మేము ప్రొవైడ్ చేయటము. వాళ్ళ తల్లిదండ్రులకి స్టూడెంట్ అక్షంత్ జోషి ఈ శుభాకాంక్షలు. అలానే వాళ్ళ అన్నయ్య మా దగ్గరే చదివాడు, నారాయణ ఒంగోలు క్యాంపస్. బాబు కూడా అశ్వంత్ జోషి కూడా నారాయణ బైపీసీ స్ట్రీమ్లో ఉన్నాడు. డే 1 నుంచి
వాళ్ళ పేరెంట్స్ అకాడమిక్స్ ఫాలోఅప్ కానివ్వండి, మా టీచర్స్ సపోర్ట్ కానివ్వండి, స్టూడెంట్ యొక్క ఎఫర్ట్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా బాబు యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. వాడి కెరీర్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని, దానికి మా సంస్థ ఎప్పుడూ కూడా అన్ని విధాలుగా అకాడమిక్స్ పరంగా సపోర్ట్ చేస్తూ ఉంటుందని, ఈ జిల్లాకి ఇటువంటి నేషనల్ వైడ్ ర్యాంక్స్ ప్రతి సంవత్సరం పాటు ఇంకా మేము ప్రొవైడ్ చేస్తాము అనేది మన జిల్లా అందరి తరపున, మా మేనేజ్మెంట్ తరపున మీకు అందరికీ మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. నారాయణ కరికులం నాకు ఎన్టీఎస్సి సాధించడంలో చాలా హెల్ప్ చేశారు. పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా నాకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి నన్ను ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ గైడ్లైన్స్ ఇస్తూ చాలా హెల్ప్ చేశారు. ప్రస్తుతం నేను బైపీసీ చదువుతున్నాను నారాయణ ఒంగోలు క్యాంపస్లో. స్థానిక ప్రెస్ క్లబ్లో దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కారంచేడు దళిత నరమేధ 36వ స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ అగ్రకులాల ఆధిపత్యంపై అంటరాని మహిళ చేసిన తిరుగుబాటే కారంచేడు ఊచకోతకు కారణమైందన్నారు. భూస్వాముల దాడిలో 5గురు మరణించి అగ్రకుల అహంభావానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడిన పోరాటానికి చుక్కానిలా అయ్యారన్నారు. కారంచేడు దళిత ఉద్యమం వలన కుల చైతన్యం వచ్చిందన్నారు. భజన సంఘాలు పోయి హక్కుల సంఘాలు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో విముక్తి చిరతల కక్షి రాష్ట్ర అధ్యక్షులు ఎంజే విద్యాసాగర్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు మరియు సామాజిక విశ్లేషకులు కత్తి కళ్యాణ్, దళిత కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వెంకట దగ్గుబాటి చెంచురామయ్య నాయకత్వంలో దాడి చేసి 5గురిని చంపారు, 100 మందిని వేటాడారు. ఆ విధంగా కారంచేడు దళిత నరమేధం జరిగింది. దళితులు ఈరోజు కూడా మనం హిందువులకు కాశీ ఎలాగో, అదేవిధంగా ముస్లింలకి మక్కా ఎలాగో, క్రైస్తవులకి జెరూసలేం ఎలాగో, దళితులు అనేవాళ్ళు కారంచేడుని ఆ విధంగా భావించాలి. ఎందుకంటే మనం తరతరాలుగా ఈ భారతదేశంలో అంటరానితనానికి సాంఘిక బహిష్కరణకు గురయ్యాము. మనకి ఒక ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాన్ని నేర్పింది కారంచేడు. కారంచేడు నుంచే మనం కులాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే కులాలు ఈరోజు మేము దళితులు అని చెప్పి గౌరవంగా పిలుస్తున్నారు. అదేవిధంగా అనేక చట్టాలు సాధించుకున్నాం. అదేవిధంగా అంబేద్కర్ని వెలుగులో తీసుకొచ్చింది కారంచేడు ఉద్యమం. దళితుల హక్కులకి దిక్సూచి కారంచేడు. కాబట్టి కారంచేడు దళిత మృతవీరుల రక్త తర్పణమే ఈరోజు భారతదేశంలో దళితులందరూ హక్కులు సాధించుకోవడానికి, ఆత్మగౌరవ పోరాటాలు చేయడానికి ఈ మొత్తం కూడా స్ఫూర్తి కారంచేడు ఉద్యమం. కాబట్టి కారంచేడు కారంచేడు ఉద్యమం సాధించిన విజయాలతో సంతృప్తి పడకుండా ఇప్పుడు దళిత ఉద్యమం యొక్క ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు దళిత ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవైపున దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కేవలం నష్టపరిహారాలతోనే తీసుకెళ్తా ఉన్నారు. నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. అలా కాకుండా మరో మారణ హోమం, మరొక దళితుడు ప్రాణం పోకుండా ఉండటం కోసం దళిత ఉద్యమాన్ని పునర్నిర్మించుకోవాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి కారంచేడు సంఘటనలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి చుండూరు సంఘటనలో తీర్పు రాలా, అది సుప్రీంకోర్టులోనే ఉండిపోయింది. ఆ తర్వాత లక్ష్మీపేటలో జరిగినటువంటి మారణ హోమానికి అసలు న్యాయ విచారణే ప్రారంభం కాలేదు. ఇదన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకుని ఒక సమీక్షా సమావేశం ఒకటి నామమాత్రంగా జరిపారు, కానీ అందులో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దళితులకు సంబంధించి ఎక్కడ ఈ చట్టం అమల్లో లోపాలు జరుగుతుందో పునఃసమీక్షించుకుని తిరిగి దళితుల యొక్క రక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక బైపాస్ రోడ్లోని యమహా షోరూమ్ నందు FZ న్యూ బైక్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా షోరూమ్ నందు లోకల్ మెకానిక్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒంగోలు 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు రాష్ట్ర 2 వీలర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ దాయినేని ధర్మ, వైస్ ప్రెసిడెంట్
నన్ను పిలవలేదు. అట్లాగే గ్రూప్లో కూడా పెట్టాను నేను. అట్లాగే వచ్చిన మెకానిక్ సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అట్లాగే సార్ దగ్గరికి వచ్చినప్పుడు మూడు మాటలు అడిగాను. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఒకటే చెప్పా, సార్ మీరు కొత్తగా షోరూమ్ పెట్టుకుంటున్నారు, మాకు ఒకటే కావాలి, మెకానికులుగా మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్గా చూడండి, అంతేగాని ఏదో మెకానిక్ కదా అన్నట్టుగా వచ్చాళ్ళే పోయాలి అన్నట్టు చూడొద్దు, గౌరవ మర్యాద చూడమని అడిగానే కానీ స్పేర్స్లో ఎంత ఇస్తారు లేకపోతే బండి అమ్మితే ఎంత ఇస్తారని అది నేను అడగలేదు. ఎందుకంటే సార్ చూసుకుంటారు కాబట్టి, ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఆయనకు తెలుసు అవన్నీ ఎలా చూసుకోవాలి ఏందనేది. అంటే ఈ 2-3 రాష్ట్రాల్లో టాప్ 10లో ఉన్నారంటే మెకానికులతో ఏ విధంగా మన మెకానిక్స్ ఆయన ఏ విధంగా ర్యాపోలో ఉన్నారనేది మాటల్లోనే మనకు అర్థమైంది. అందుకని నేను మిగతా విషయాలు ఏం మాట్లాడలేదు. అట్లాగే స్పేర్స్ విషయంలో కూడా నేను అడుగున్నాను, సార్ కూడా చెప్పున్నాను. అట్లాగే ట్రైనింగ్స్ ఎప్పుడన్నా ఉంటే BX6 వచ్చినాయి కాబట్టి అందరికీ ఒకసారి చెప్పినారు, 2 సార్లుగానో 3 సార్లుగానో చెప్పమని సార్ని ట్రైనింగ్ ఇప్పమని అభ్యర్థించడం జరుగుతుంది సార్ మా అసోసియేషన్ తరఫున. అదేవిధంగా మీ వ్యాపార అభివృద్ధికి మా అసోసియేషన్ సభ్యులందరూ మెకానిక్లందరూ తోడ్పడతారు సార్. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే సార్, మీ దగ్గర నుంచి మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకోండి. మేము ఎక్కడా కూడా మా వాళ్ళంతా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఏ విధమైన ఇది లేకుండా మీకు సపోర్ట్ చేస్తారు సార్. దానికి తగ్గట్టుగా మీరు మా అసోసియేషన్ కానీ మా మెంబర్స్ కానీ మా అందరికీ సపోర్ట్గా ఉండాలని మీకు ఎప్పుడు వెళ్ళవేళ మేమందరం ఇదే విధంగా ఉంటాము. ఇప్పుడు చూపిన స్ఫూర్తి రాబోయే రోజుల్లో కూడా మీకు చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా అసోసియేషన్ తరపుకుంటూ ఇక్కడ వచ్చిన సభ్యులందరి తరపు కోరుకుంటూ వర్ధిల్లాలి టూ వీలర్ మెకానిక్ ఐక్యత, వర్ధిల్లాలి టూ వీలర్ మెకానిక్ ఐక్యత. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. మన ధర్మగారు చెప్పినట్టు మేము మీ ఫ్యామిలీ మెంబర్ కాదు, మీరు మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒకటిగా చేర్చుకోవడం మాకు సంతోషం. ఎందుకంటే మేము కూడా మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళమే. నేను ఏ కార్యం చేసినా ఇందాక కూడా మాట్లాడేటప్పుడు చెప్పిన ఫస్ట్ కలిసిమెలిసి ఉండడమే మా యొక్క లక్ష్యం. మేము అదే విధంగానే ఇక్కడ కూడా మీ అందరితో కలిసిమెలిసి మీ అందరిలో మేము ఒకరంగా మా బాబు విష్ణుతేజ ఆయన ఇక్కడ ఉంటాడు ఎక్కువ రోజులు ఎక్కువ, ఆయన మీ అందరితో కూడా కలిసిమెలిసి ఉంటాడు. మీకు ఎవరు ఏదైనా కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు తెలియపరచండి, మేము తెలుసుకొని ముందుకు పోతామని కూడా మీకు అందరూ తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ మేము నా నమస్కారాలు తెలియపరచండి. స్పేస్ విషయంలో కావచ్చు, సేల్స్లో కూడా మన దగ్గర స్టాక్ కూడా ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక్కొక్క డీలర్కి విజయవాడ లాంటి డీలర్లో కూడా 4 బళ్ళు వస్తే నాకు 40 బళ్ళు వచ్చింది కంపెనీ. అంటే నేను స్టాక్ కొనడంలో ముందుంటా. ముందు స్టాక్ ఉంటేనే మనం వ్యాపారం చేసుకోగలం అనేదే నా ఉద్దేశం. అదేవిధంగా మన స్కూటర్స్ కూడా మోడల్స్ మంచి మోడల్స్ ఉన్నాయి, ఫ్యాషన్ కావచ్చు, రేజర్ స్ట్రీట్ ర్యాలీ ఇవన్నీ కూడా వాటిల్లో అన్ని కలర్స్ ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీ అందరూ దయించి మాకు మా వ్యాపారానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ ఫోన్ చేసుకోవాల్సిందిగా. ముఖ్యాంశాలు. రైతు ఎదుగుదలే లక్ష్యం, జిల్లా మంత్రులు బాలినేని ఆదిమూలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.